ఈరోజు మన అంశం ఏమిటంటే నో హిమ్ మేక్ హిమ్ నోన్. అంటే ఆయన్ను తెలుసుకోండి, ఆయనను తెలియపరచండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా ఇది అందరు జాబు, నాకు ఒక్కడిదే కాదు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఎవరైతే యేసు రక్తంలో కడగబడి సొంత రక్షకుడిగా స్వీకరించి ప్రభు అంటే ఇష్టపడి ప్రభువులో సాగుతున్న ప్రతి వారి యొక్క ఒక జాబు, ఒక పని ఏంటయ్యా అంటే ఆయన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎవరిని? యేసయ్యను నువ్వు తెలుసుకోవాలి. యేసయ్యను అనేకులకు నువ్వేం చేయాలి? మాటల ద్వారా, నీ జీవితంలో జరిగే కార్యాల ద్వారా, అలాగే నీ బ్రతుకు ద్వారా అందరికి ఎవరిని చూపించాలి? ఒక దైవ సేవకులో లేకపోతే కాదు, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అనేకులకి ప్రభువుని గురించి ఏం చేయాలి? తెలియపడు. ప్రతి వారు, రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఈ పని చెయ్యాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, వాక్యం చూద్దాం. కీర్తనలు 100వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయనను అందరికీ కూడా తెలియపరచాలి. ఈ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి, మొదటి మాట. రెండోది, ఆయనే మనల్ని పుట్టించానని తెలుసుకోవాలి. మూడోది ఏమని తెలుసుకోవాలి తెలుసా? మనము ఆయన వారము, ఆయన ప్రజలమని తెలుసుకోవాలి. ఆయన మేపు గొర్రెలమని తెలుసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం తెలుసుకోవాలి చెప్పండి? మొదటిది ఏం తెలుసుకోవాలి? ఆయనే మన దేవుడని తెలుసుకోవాలి. ఎవరు మన దేవుడు? మన లార్డ్ ఎవరు? మన లార్డ్ ఎవరు? మన దేవుడు ఎవరు? మన ప్రభు ఎవరు? యేసయ్యే అని మనం తెలుసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది, ఆయన మనల్ని పుట్టించాడని తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఏదో వివాహం జరిగిన తర్వాత వారు ఏక శరీరం అయినంత మాత్రాన మనం పుట్టాం కాదు, దేవుడే మనల్ని పుట్టించాడని తెలుసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది, మనము ఆయన వారము, ఆయన ప్రజలము. మనం ఎవరి వారం? చాలామంది ఏమండి మీరు ఏమిట్లండి, ముందు అది కనుక్కుంటూ ఉంటారు. అది కనుక్కున్నాక ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తారు. ఈ లోకంలో మరి ఎవరికి వాళ్ళు ఏయో పెట్టుకున్నారు, కానీ నిజంగా రక్షణ పొందిన తర్వాత మనం ఎవరి వారం అంట? మనము ఆయన వారము, ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరెవరంటే ఏమని చెప్పాలి? మేము యేసయ్య వారం అని చెప్పాలి. మనం యేసయ్య ప్రజలం అన్నమాట. తర్వాత నాలుగోది, ఆయన మేపు గొర్రెలం. మనల్ని పోషించేది ఎవరు? ఈరోజు జాబ్ చేస్తున్నావంటే ఆయన వల్లే. అందుకనే నీ యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన బహుమానము. మనము ఆయన మేపే గొర్రెలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మీయ ఆహారము, శారీరక ఆహారము మొత్తం కూడా ఆయన వల్లే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఈరోజు మొదటి అంశం మనం నేర్చుకునేది ఏంటంటే యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. యెహోవాయే అని దేవుడని తెలుసుకుంటే అనేకులకి ఆయన దేవుడని చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి వాక్యం చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 35 చదువు. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, అయితే యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు నేను నీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఆరాధించే దేవుడే నీకు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావో ఆయనే నీకు దేవుడు. దేవుని ఆయన తప్ప వేరొకరు ఎవ్వరూ కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనే నీకు ప్రభువు, ఆయనే నీకు దేవుడు, ఆయనే నీకు సర్వస్వం అన్నది
మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ఆయనే దేవుడని చూస్తే ఈ 34వ వచనంలో మీరు చదవండి. ఇది తెలుసుకున్నట్లు అది మీకు చూపబడెను. ఏమని చూపించాడు ఆయన? మీ దేవుడైన యెహోవా ఐగుప్తిలో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతో ఎవడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసేనా అని ప్రశ్నిస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత మంచి మాట, మీకు అర్థమైందా? చాలా మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ మీ దేవుడు ఎవరో తెలియక బ్రతుకుతున్నారు. చాలా మంది ఈ దేవుడు ఎవరో తెలియట్లేదు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే మీ బుర్రలో సరిపోయేవాడు అన్నట్లుగా అనుకుంటున్నారు. మీ బుర్రతో ఆలోచిస్తున్నారు. ఏమనో తెలుసా? దీనికి ఆయన సరిపోతాడని ఏదో బాక్సులో పెట్టో, లేకపోతే నీ బుర్రకున్న చిన్న గుప్పిడి బ్రెయిన్ మెదడులో పెట్టి దానికి సరిపోయేవాడు అనుకుంటున్నారు మీరు. కానీ అటువంటి వాడు కాదు. ఇక్కడ ఏమని చెబుతున్నాడో తెలుసా? ఈ దేవుడు ఎవరనుకుంటున్నారో తెలుసా? ఐగుప్తిలో మీ కనులు ఎదుట చేసి వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనా శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎవడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము అంటే ఒక జనములోండి ఒక జనాన్ని బయటికి తీసుకురావడానికి ఎవడైనా చేశాడా, ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అద్భుత కార్యాలు చేసేవాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? తన బాహువును చాచేవాడు, తన చేతులు చాపి రక్షించేవాడు, సూచక్రియలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. ఐగుప్తి దేశంలో చేసిన అద్భుతాలు ఎంత అద్భుతాలు, ఎంత అద్భుతం అంటే గోషేన్లో ఒక్క శోధన లేదు. ఐగుప్తిలో ఉన్న వాళ్ళకి భయంకరమైన శోధనలు. అర్థమైందా? ఐగుప్తిలో ఉన్న వారికి భయంకరమైన వేదనలు. 10 అద్భుతాలు చేసి దేవుడు వాళ్ళను 430 ఏళ్ళు సంపాదించలేని బంగారముతో వాళ్ళని నిస్సత్తువ అంటే రోగం లేకుండా ఆ ఐగుప్తి జనములోంచి తన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడు తెలుసా? అలా బయటికి తీసుకొచ్చాడు. వాడు బయటకు వస్తున్నప్పుడంట ఒక్కళ్ళ అనారోగ్యం కూడా లేదు, అందరూ ఆరోగ్యం వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు తెలుసా? నీ దేవుడు నీకు తెలుసా ఎటువంటి వాడో? నీ దేవుడు భయంకరమైన కార్యాలు చేసేవాడు. నీ జీవితంలో అద్భుతాలు ముందు నువ్వు తెలుసుకోవాలి. నా బ్రతుకులో ఇటువంటి కార్యాలు జరగాలి అంటే ఈ దేవుడు తప్ప ఇంకెవ్వరు నాకు దిక్కు లేదన్నది ముందు నీ బుర్రకు అర్థమైతే అనేకులకు నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ దేవుడు నువ్వు చేయలేడా? నేను సర్వ శరీరులకు దేవుడను, నేను చెయ్యలేని ఒకటి ఉందా చూపించండి అని ఛాలెంజ్ చేస్తే ఆ దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుణ్ణి పట్టుకోలేక నీ దేవుడు ఎందుకు పనికిరాడు వాడు అన్నట్టుగా అనేకుల ముందు నువ్వు నిలబడటం దేవుని నామానికి ఎంత అవమానం అంటారు. అందుకే ప్రభు వాక్యం ఉంది, మిమ్మును బట్టియే కదా నా నామానికి ఏమొస్తుంది. ఇక్కడ దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన నువ్వు తెలుసుకుని అనేకులు ఆయన చూపిస్తావని. నీ జీవితం ద్వారా నువ్వు చూపించగలుగుతున్నావా? ఎప్పుడు చూసినా ప్రభు నామానికి అవమానం తెచ్చే మాటలే, నువ్వు అవమానం తెచ్చే మాటలు మాట్లాడుతున్నావు. ఒక్కటి విశ్వాసంతో మాట్లాడే మాటలు లేవు.
గలతీ పత్రిక చదువుతున్నాం. విశ్వాసంతో కూడిన వారే అబ్రహాము యొక్క కుమారులు. విశ్వాసం కలిగిన వారే అబ్రహాము యొక్క ఆశీర్వచనం పొందుతారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట. కానీ నీ మాటలు ఎలాగుంటున్నాయి? ఈ దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డగా నీ నోట్లోంచి వచ్చే మాటలు ఏమిటి? నీ జీవితంలోంచి ఈ దేవుడు కనబడుతున్నాడు. ఇక్కడ చూస్తే చెప్తున్నాడు భక్తుడు ఏమనో తెలుసా? అయ్యా, ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? తన చేతులు చాపాడు, తన బాహు చాపాడు, భయంకరమైన కార్యాలు చేసి ఒక జనములో నుంచి ఇంకొక జనాన్ని ఏం చేశాడో తెలుసా? బయటికి తీసుకొచ్చాడు. దేవుడు అంటాడు, మిమ్ములను గ్రద్ద రెక్కల మీద పిల్లలను మోసినట్లుగా మిమ్మల్ని నేను మోసాను. 40 సంవత్సరాలు ఎడారిలో నడిస్తే కాళ్ళు వాయలేదు, వస్త్రాలు పాతకిల్లలేదు, చెప్పులు అరగలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుడు నీ దేవుడు, ఆ దేవుడు నీ దేవుడు. 40 సంవత్సరాలు వస్త్రాలు ఫేడు కాలేదు, వస్త్రాలు పెరుగుతూ ఉన్నాయి, కాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు. అంటే వాళ్ళు నడిచినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు నడవలేదు. వాళ్ళని ప్రభు మోసుకుంటా తీసుకెళ్తున్నాడు. అది నీ దేవుడు స్టైలు, అది నీ దేవుడు గొప్పతనం. దేవుడు లేని బిడ్డలుగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎప్పుడు చూసినా రోగ మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లేదు అని మాట్లాడుతానంటే అది అవమానమే దేవుని నామానికి. రోగం గురించి మాట్లాడుతానంటే దేవుని నామానికి అవమానమే. రోగాలు రావా, లేకుండా ఉండదా, వస్తాయి పరిస్థితులు. లేని చోట ఏంటో తెలుసా? అబ్రహాం ఏమన్నాడో తెలుసా? లేని దానిని ఉన్నట్టుగా నా దేవుడు పిలవగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేని దానిని మృతులను సజీవులుగా చేయగలడు. ఆయనంట అలా దేవుణ్ణి నమ్మాడంట. నువ్వు ఎలా నమ్ముతున్నావు? అబ్రహాము జీవితంలోంచి దేవుణ్ణి చూపించాడు. నీ జీవితంలోంచి దేవుని శక్తిని నువ్వు చూపించాలి. ముందు నువ్వు దేవుని శక్తి నువ్వు తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళకి నువ్వు చెప్పేటప్పుడు చాలామంది ఇక్కడ నిలబడి చాలా మాటలు చెప్పేస్తాం, కానీ మన బ్రతుకులో ఏదే కార్యం? ఎవరికైనా అనారోగ్యం ఉంటే, అమ్మా ఏమి లేదు, మీరు యేసు రక్తం చెప్పండి, ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత వస్తుంది. మరి నీ బ్రతుకో ఒక ఆయన ఇలాగే నిలబడి ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. ప్రార్థన కానీ పిలిచి, అయ్యగారు మిమ్మల్ని చాలా సంవత్సరం చూస్తున్నాను, వాక్యం బాగానే చెప్తున్నా కానీ వాక్యంలో చెప్పింది ఒక్కటి మీలో కనపట్లేదే. అడగ్గానే మొహం చిన్నబుచ్చుకుని చాలా దుఃఖం వచ్చేసింది. ఇది అబద్ధంగా నిజంగా నాకు వచ్చి చెప్పాడు. చాలా బాధ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడుండి దేవుని శక్తిని చూపిస్తూనే ఉన్నాను ఇప్పుడు వరకు. నేనేదో మాయ మాటలు చెప్పట్లే ఇక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా జీవితంలో సేవకు వచ్చిన నాటి నుంచి ప్రభు హస్తాన్ని, ప్రభు కార్యాలని, ప్రభు ఎటువంటి వాడు అన్నది నా బ్రతుకు ద్వారా అందరికీ నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు నేను అనేకులకు చెప్పగలుగుతాను. నువ్వు చూపించకుండా ఏం చెప్తావు? మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన తప్ప ఎవరు ఈ లోకంలో కార్యాలు చేసేవాడు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ దేవుడే నీ బ్రతుకుని మార్చగలడు. ఈ దేవుడే నీ కుటుంబాన్ని పైకెత్తగలడు. ఈ దేవుడే నీ భర్తను మార్చగలడు. ఈ దేవుడే నిన్ను తలగా చేయగలడు. ఈ దేవుడే నువ్వు అనుకున్నవన్నీ జరిగించగలడు. ఈ దేవుడు తప్ప ఎవరు లేరు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు. ఇది మతం కాదు. నీ బ్రతుకును అనేకుల ముందు తలగా ఉంచగలిగిన మార్గం ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేదు అన్న చోట ఉంచే దేవుడు ఈయన. అయిపోయింది అన్న చోట ఉంది అని చెప్పే దేవుడు ఆయన. ఈ దేవుడి ముందు నీకు తెలియాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో ఆదివారం వచ్చాం, కూర్చున్నాం, 2 పాటలు పాడాం, లాస్ట్ వచ్చాం, 4 మాటలు విన్నాం. దానికి కాదు. నిన్ను రక్షించుకున్న దేవుడు ఎవరో నీకు తెలియాలి. నిన్ను రక్షించిన దేవుడు నీకు తెలియకపోతే నీ బ్రతుకులో ఏమీ సాధించలేవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఎవరో తెలుసా? ఈ దేవుడు తప్ప, ఈ దేవుడు ఆయన తప్ప మరి దేవుడు ఎక్కడ కూడా లేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఈ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఎటువంటి వాడని చెప్తే ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు, యుద్ధాలు, బాహుబలముతో, చాచిన చేతితో, మహాభయంకరమైన కార్యాలతో ఐగుప్తు నుంచి ఒక జనాన్ని ఏం చేశాడు దేవుడు? వాడు అనుకున్నాడు ఎంత హింసించని అనుకున్నాడు, కానీ ఆ హింసలతో పాటు వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు, ఆ దేవుడి వైపు చూచినప్పుడు, నువ్వే దిక్కన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని ఎంతో అద్భుతంగా వాళ్ళ ఎదురుగానే ఫరో సైన్యం సంహారం అయిపోయింది. రుజువు చేసుకున్నాడు. ఈరోజు అదే దేవుడు మీ జీవితంలో కూడా రుజువు చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. కాబట్టి మొదటిగా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయనే దేవుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన తప్ప ఎవరో లేరని నీకు అర్థం అవ్వాలి. నీ బ్రతుకుని లేవనెత్తగలిగిన వాడు, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నీ పరిస్థితులు చక్క పెట్టగలిగిన వాడు, ఆయనే అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయగలిగిన వాడు, నీ బ్రతుకు అనేకుల ముందు ఆశీర్వాదకరంగా చేయగలిగిన వాడని నువ్వు ముందు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు నిన్ను తిట్టారా ఇది తెలుసుకోవడం అనవసరం. ఎవరు వెనక నిన్నేమనుకుంటున్నారు? ఒక మాట చెప్పనా, నువ్వు ఎంత మంచికన్నా నేను అనేవాళ్ళు ఉంటానే ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఒకటి చెప్తున్నాను, మనుషులు చూడమాక, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటలు పట్టించుకోవద్దు. మనుషులే, ప్రభువుని పట్టించుకోను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఏమన్నంటే కుమిలిపో, ఆయన ఏమో నిన్నుతో మాట్లాడితే బాధపడు, ఆయన మాట్లాడకపోతే అల్లాడిపో. మనుషులు మాట్లాడకపోతే అల్లాడొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు ముఖ్యం ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ఈయనే దేవుడని మొదటగా తెలుసుకోవాలి. రెండోది చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. చూస్తున్న బిడ్డలు కూడా ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో నాకు తెలియదయ్యా. ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసావో, ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఏమేమి చేసావో నాకు తెలియదు. వాటి గురించి నేను అడగట్లా. ఈరోజు ప్రభు నీ యొక్క జీవితంలోకి ఈ మాటను తెలియపరుస్తున్నాను. నేను ప్రకటించే యేసయ్యే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు. లోకమును ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ప్రభువునే పట్టుకో. ఇదిగో నేను చూపించాను, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బానిసలుగా ఉంటే ఆ ప్రభు మహా అద్భుత కార్యాలు, సూచక్రియలు తన బాహు చేత తన చేతిని చాపి భయంకరమైన కార్యాలు చేసి ఫరో చేతిలో నుంచి విడిపించి ఆరోగ్యవంతులుగా చేసి దేవుడు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. అలాగే నేను ప్రకటిస్తున్న యేసయ్య, ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ వేదన గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభువు, ఈ ప్రభువును పట్టుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నేను ప్రకటించే యేసయ్య సజీవుడు. హి ఈజ్ అలైవ్. ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఉజ్జీవపరిచే వాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే ఉజ్జీవపరచుకోవాలి, నీకు నువ్వే బలం తెచ్చుకోవాలి. ప్రభు అన్నాడు, లేకో, నడుం కట్టుకో. అంతేగాని ఎవరో వచ్చి నిన్ను ఉజ్జీవపరు కాదు. నీ బుద్ధి నువ్వు మారాలి. ఆ దేవుణ్ణి కలిగిన బిడ్డను నేను ఇలా నీరసంగా ఉండటానికి వీల్లేదు, ఇలా దిగులుతో ఉండటానికి వీల్లేదు, ఇలా ఓడిపోయిన దాకా ఉండటానికి వీల్లేదు, ఇలా పాడైపోయిన దానిలో ఉండటానికి వీల్లేదు, ఇలా రోగగ్రస్తురాలుగా నేను పడి ఉండటానికి వీల్లేదు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు ఎవరో నాకు తెలిసింది. నా దేవుడు సూచక్రియలు చేయగలడు, నా దేవుడు మహత్కార్యాలు చేయగలడు, నా దేవుడు బాహు పెద్దది, నా దేవుడు చెయ్యి చాపి నా రోగాలను ముట్టగలడు, నా పరిస్థితిని మార్చగలడని నిన్ను నువ్వు బలపరచుకోకపోతే ఎవ్వడు నిన్ను బలపరచడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక్క నిమిషంలో జీవితాలు మార్చేయగలడు, ఒక్క నిమిషంలో పరిస్థితులు మార్చగలడు. ఒక్క రాత్రిలో పసక ప్రభు బల్ల తీసుకోగానే ఎవరి శరీరాల్లో ఆరోగ్యం వచ్చేసింది. ఒక్కడు కూడా నిస్సత్తువు లేకోకుండా మొత్తం ఆరోగ్యంతో బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది మన దేవుని యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఓడిపోయావని దేవుని ఓడగొట్టినట్టు చూపించమాక. ఆయన నమ్మిన వారు ఆయన మహిమను చూస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యెహోషువ అన్నాడు, మీరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటివారు 12 మందిని వేగులు చుట్టాకు పంపిస్తే మిగతా 10 మంది ఏం చెప్పారు తెలుసా? అమ్మో, వాళ్ళు ఎలాగున్నారంటే ఆజానుబాహులు, వాళ్ళకి మనం మిడతల్లాగా ఉంటాం,
మనం ఇంక అయిపోద్ది, మనం కష్టం అని చెప్పారు. కాలేబు యెహోషువ ఉన్నారు తెలుసా, రే పిచ్చోళ్ళారా, ఎంత తెలివి తక్కువరా, పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఎర్ర సముద్రం దాటటం మీరు చూడలేదా, 40 సంవత్సరాలు నడుస్తుంటే ఎంతమంది అడ్డొచ్చిన వాళ్ళందరూ జయించడం మీరు చూడలేదా, ఇవి దేవుడు 10 అద్భుతాలు చేసి ఫరో చేతి నుంచి ఎవడు మిమ్మల్ని విడిపించాడు, ఆ దేవుని బాహు మిమ్మల్ని విడిపించలేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు, ఎందుకని వస్త్రాలు చింపుకొని అయ్యో దయ్యం చాలా మాట్లాడమాకండి, దేవుణ్ణి తక్కువ చేయొద్దు, ఆయన శక్తిని తక్కువ చేయొద్దు, ఆయన గొప్ప దేవుడు. వాళ్ళే మనకు మిడతలవుతారు కానీ మనం వాళ్ళకి మిడతలవ్వం, ఆ రోగాన్ని మనమే పారతోలుతాం కానీ ఆ రోగం నిన్ను చంపదు, ఆ రోగం నిన్ను మింగదు అని నువ్వు నమ్మాలి. ధైర్యంగా ప్రభు కొరకు నిలబడు, రోషంగా నిలబడు, రోగం ముందు నిలబడి. అందరూ యుద్ధాలు చేసిన వాళ్ళ రాళ్ల పక్కన దాక్కున్నాడు. 17 సంవత్సరాలు చిన్నవాడు గొల్యాత్, దావీదు వచ్చాడు. ఎవడిడు సున్నత లేని ఫిలిస్తీయుడు, రక్షణ లేని ఫిలిస్తీయుడు ఎవడో, నా దేవుడు ఎవరో తెలియదు వీడికి. ఆడుతన్నాడు, అరే నువ్వు కత్తితో ఈటితో వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరట వస్తున్నాను, రారా చూసుకుందాం, నా దేవుడు ఎవడో నీకు చూపిస్తాను రా ఈరోజు అని ఏ ఒక్క రాయితో కొట్టి చంపి అక్కడ వాళ్ళందరికీ ఆయన ఎవరు బిడ్డ చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వెవరిని చూపిస్తున్నావు? పక్కన అడుగు, కళ్ళల్లో కళ్ళు, నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? అడగండి, ఎవరిని చూపిస్తున్నావు? దరిద్రత చూపిస్తున్నావా? దెయ్యంగాడిని చూపిస్తున్నావు నీ బతుకులోంచి? నా మాటలు మీకు కష్టం ఉండొచ్చేమో, పరిశుద్ధమైన రోషంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరైనా నేను మనం బ్రతకాల్సిందా, అలా బ్రతికితేనే ప్రభు నామానికి మహిమ. అగ్నిగుండంలో దూకటానికి రెడీగా ఉండాలి, సింహభోన్లో వెళ్ళటానికి రెడీగా ఉండాలి, పారిపోయే వాళ్ళం కాదు, ప్రభు కొరకు చావనైనా చస్తాం. కానీ అందుకే అపోస్తలుడు పౌలును బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాం? అందుకే అన్నాడు, అరే మీ మాటలు కాదురా, వస్తారా మీ శక్తి నేను చూస్తా. అందరు మనల్ని చూస్తున్నారు, ఎప్పుడు చూసి అందరూ ఏమండి మీరు బాగా ప్రార్థన చేస్తారు, ఎందుకు ఇట్ట బలహీన చెత్త వాళ్ళ నోట్లోంచి మీరు బలహీనత్వం చూశాను. ఏం జరిగింది? ఇలా మారిపోయారు, ఏమైంది? ఒకప్పుడు మీరు చాలా దీనస్థితిలో ఉన్నారు, ఏం జరిగింది? ఇలా మారిపోయారు. ఒకప్పుడు మీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఏం జరిగింది? ఇలాగైపోయారు అని మనం చూపించాలి. కానీ అప్పుడు మీరు చెప్పాలి, నా ప్రభువును పట్టుకున్నాను, నా ప్రభు ఎలాంటి వాడో తెలుసా, దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద లేవనెత్తేవాడు. ఒకప్పుడు అనేక మాటలు పడ్డాం, ఈరోజు దేవుడు మా తల పైకెత్తాడు, దేవుడు మమ్మల్ని ధనవంతులుగా చేశాడు, దేవుడు మమ్మల్ని భాగ్యవంతులుగా చేశాడు. ఆత్మీయంగా భాగ్యవంతులు, అన్నిట్లో భాగ్యవంతులు. మా స్థితి కొంచెమే, తుదకు మహాభివృద్ధి చేశాడు. ఆయనే మమ్మల్ని నాటాడు, ఆయన పొలంలో నాటాడు, మమ్మల్ని ఫలింపచేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సమస్యలుంటే భయపడొద్దు, సమస్యలుంటే భయపడొద్దు, ఇబ్బందులు వస్తే భయపడొద్దు, ఎక్కడెక్కడో జవాబులు ఎత్తుకొద్దు. ప్రభు దగ్గర పట్టుకో, ప్రభు దగ్గర నిలబడు. ఏ సమస్య నిన్నేం చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగమా నీ విజయం ఎక్కడ చూద్దాం. నాలో నా ప్రభు ఉన్నాడు, నాలో ఆయన కృప పెనిట్రేట్ అంటే ప్రవహిస్తుంది, ఎగసెగసి పడుతుంది లోన. ఆయన కృప, నా ప్రభు నాతో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నా ప్రభు నాతో ఉంటే, అంతేగాని రోగాన్ని నెత్తి మీద పెట్టుకుని ఐఎమ్ సిక్ అండి, ఐఎమ్ వెరీ సిక్ అండి, నేను అనారోగ్యం. తను ఎందు భయభక్తులు గల వారికి నీతిస్తుడు ఉదయించాను, ఆయన రెక్కల కింద వారు కొవ్విన దూడవలే. ఎవరి రెక్కల కింద ఉన్నావు నువ్వు? ఎవరి రెక్కల కింద ఉన్నావు? ఆయన రెక్కల కింద ఉన్నవారంటే అంటే ఆరోగ్యం పొందారంట. ఎలాగున్నారంట? కొవ్విన దూడవలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారు చచ్చిపోనన్నా చచ్చిపోతా, మెట్లెక్కటం ఆపను, నేను ప్రభు దగ్గరికి వెళ్తా, ప్రభు సన్నిధికి వస్తా. నేను ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నన్ను చంపేస్తాడా? అది జరగని పని. ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ బాగుపడి వచ్చారు. కుష్ఠరోగి వెళ్ళాడు, బాగుపడి వచ్చాడు. శతాధిపతి వెళ్ళాడు, బాగుపడి వచ్చాడు. యాయూరు వెళ్ళాడు, బాగుపడి వచ్చాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చినా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభమే. కాబట్టి నేను ప్రభు దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతానా? చావను, నా ఊపిరితిత్తులు ఇంకా పనిచేస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నమ్మకం, అది విశ్వాసం. మనం చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఆ దేవుణ్ణి నువ్వు కలిగిన బిడ్డవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. నిన్ను చూసేవాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఆ ఉద్యోగం ఎలా వచ్చింది, ఆ సంబంధం ఎలాగొచ్చింది, అసలు ఆ ఇల్లు ఎలాగొచ్చింది, అయ్యో మాకైతే అసాధ్యం.
మొదటిగా నువ్వు ఎవరిని తెలుసుకోవాలి? నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నీ దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే అనేకులకు నువ్వేం చెప్తావు? తెలియటమే కాదు, అది బయటికి కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు ముందెవరో ఈయనే దేవుడు అని మీరు తెలుసుకోవాలి. ఆయన మనకు ఉన్నాడమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన సూచక్రియలు చేయగలడు, భూమిని తలకిందులు చేయగలడు, నీ కొరకు ఏదైనా సృష్టించగలడు, నీ కొరకు ఏదైనా అవయవాలు సృష్టించగలడు, ఆయన ఏదైనా చేయగలడు. చనిపోయిన శవం 4 రోజులైతే బతికించేశాడు ఆయన. పాడి మీద తీసుకెళ్తుంటే ఆ విధవరాలు, నాయని గ్రామంలో విధవరాలు ఏడుస్తుంటే ఆ ఏడుపుని చూసి వెళ్ళిపోయి పాడిని ముట్టకల్లి వేసి కూర్చున్నాడు కుర్రోడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు. ఒకవేళ ఆ బాణలాగా రోడ్డు బయట పడున్నావేమో, ఆ రోడ్డు పడి ఉన్న బాణను పెండ్లి విందులోకి తీసుకొచ్చే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. దాంట్లోంచి ఒకవేళ నువ్వు బయటే ఉన్నావు, ఆ బయట ఉన్న స్థితిలోంచే దేవుడు అనేకులకు సంతోషపెట్టేవాడిగా నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. అది మన దేవుని స్టైల్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ద్వితీయోపదేశ కాండం 7:9 చదువుతున్నాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి, వినండి జాగ్రత్తగా, ఎవరిని ప్రేమించి? దేవుణ్ణి ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకొని వారికి, వినాలి, ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించి ఆయన చెప్పే పనులన్నీ, ఆదివారం మందిరం మానకుండా, ఆదివారమే దేవుడు. కొంతమంది పనికి దేవుడు, పనులే దేవుడు. చెత్త. ఆ పని నీ జీవితాన్ని పైకి తీసుకురాదు. దేవుడే నిన్ను పైకి తీసుకొచ్చేది. ప్రభుకి నీ జీవితంలో ఎంత స్థానం ఉందో అంతే స్థానం ప్రభు నీకు ఇస్తాడు. మొదటిగా నువ్వు ప్రభుకి ఇస్తే ప్రభు నిన్ను మొదటి పెడతాడు. వెనకిచ్చావా నిన్ను వెనకే ఉంటావు. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు ఎవరికి స్థానం ఇవ్వాలి? ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని డబల్ కూలీలు ఉన్నాయి, ఆ రోజు 10,000 అయినా సరే, 10,000 ముఖ్యం కాదు. నాకు ఎవరు ముఖ్యం తెలుసా? నా దేవుడే. నాకు ఈ 10,000 దేవుడు లేకుండా నా చేతిలోకి వస్తే దెయ్యంగాడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. కాదు, నాకు దేవుడు ఇప్పటి వరకు ఆరోగ్యం ఇచ్చింది నా దేవుడు, నన్ను కాపాడింది నా దేవుడు, నా భద్రత ఇచ్చింది దేవుడు. ఆయన నేను వదిలిపెట్టుకుంటానా? ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టను. ఆ యొక్క కానాను స్త్రీ అంట అసలు వదిలిపెట్టకుండా వెనకబడితే శిష్యులు, అయ్యా ఏమో తట్టుకొని పంపించామంటే ప్రభు అన్న మాటకి, అయ్యా ఇదిగో పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం అంటే, అయ్యా నిజమే నువ్వు చెప్పేది రైటే, ఈ స్వస్థత మీ పిల్లలకి వెళ్ళే, ఇజ్రాయెల్కి నేను అన్యురాల్ని, పిల్లలు తింటే కింద పడితే కుక్క పిల్లలు కూడా తింటాయి అనగానే దేవుని ప్రభు మైండ్ ఏమైపోయిందో తెలుసా? బ్లో అయిపోయింది. నిజంగా కొంతమంది విశ్వాసం బైబిల్లో శతాధిపతి కానీ ఈ కానాను స్త్రీ కానీ ప్రభు హృదయాన్ని గెలిచారు, మైండ్ని. అసలు ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయి అందరూ పిలిచి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? ఇట్రండి, శతాధిపతికి ఉన్న విశ్వాసం నేను ఇజ్రాయెల్లో ఎక్కడా? ఆమె చెప్పిన మాటకు ఆయన అన్నాడు, అమ్మా అసలు ఏం మాట్లాడావమ్మా, నువ్వు ఏదైతే విశ్వసించావో. యాక్చువల్గా ఈ స్వస్థత నా పిల్లలకే, నేను చనిపోయి దెబ్బలు తిన్న తర్వాత నీకు రావాలి. కానీ నువ్వేం చేసావో తెలుసా? విశ్వాసం చేత నేను దెబ్బలు తిని నేను చనిపోయి తిరిగి రేసి రావలసిన దాన్ని నువ్వు నీ విశ్వాసం ద్వారా ముందే తెచ్చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టుగానే నీ కుమార్తెకి స్వస్థత అనగానే స్వస్థత వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని అలా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.